ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. కర్కట రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయి. కానీ మాత్రం ఈ గురు మహర్దశ గవ్వలు అంటే మాత్రం సంతాన కారకుడు, సంసార కారకుడు, అలాగే మాత్రం కుటుంబ కారకుడు, వివాహ కారకుడు, అన్నిట్లా మంచి జరగాలంటే గురుబలం ఉండాలండి. గురుబలం ఉన్నవారికి ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, విద్య విషయంలో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది, రుణ విషయంలో కలిసి వస్తుంది. ఎక్కడ పోయినా మర్యాద మన్నన ఉంటుంది. ఈ కర్కట రాశి వారి గురుబలం పడ్డది కాబట్టి చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోరేవారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారం చేయాలనుకునే వారు కూడా వృత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంగా వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. మరి ఏ రంగం వారైనా కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది, మున్సిపాలిటీ రంగం వారికి కలిసి వస్తుంది, విద్యుత్ శాఖ వారికి కలిసి వస్తుంది, నీటిపారుదల శాఖ వారికి కలిసి వస్తుంది, అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో రెవెన్యూ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహం మీద దిష్టి దరిద్రం గాచార ఫలం ఉన్నవారికి, పిల్ల బాలలకి ఇబ్బందులు ఉన్నవారికి దిష్టి గుమ్మడికాయను మాత్రం పలగొట్టి పక్కన పెట్టడం, అలాగే మాత్రం పసుపు కుంకుమ వేసి పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే రెండవది మాత్రం పచ్చని గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం కూడా నరఘోష తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇక వీలైతే ఆర్థిక సమస్యలు ఉన్నవారు, దరిద్ర బాధలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం మన జిల్లెడు చెట్టు అండి, తెల్ల జిల్లెడు చెట్టు అనే కాదు, జిల్లెడు చెట్టు కింద ఉన్న వస్తువులు తీసి మాత్రం ఆ పూలతో కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం తెల్లటి పూలు కావచ్చు, మామూలు పూలు కావచ్చు, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరు జాగ్రత్త పాటించడం మంచిదండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం భార్య భర్తలు మాత్రం చిక్కులు చికాకులు తప్ప అన్నదమ్ములతో విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి రావాలనుకునేవారు భగవంతుడి దయ వలన వస్తుంది, కానీ నిదానంగా వస్తుందండి. వాటిలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. ఈ జాతకానికి పెద్ద నుంచి మాత్రం సహకారం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునేవారు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు, గవర్నమెంట్ లోన్ కోరుకుంటున్నవారు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉందండి. గృహ నిర్మాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరికి జాతక బలానికి చూడాలంటే మాత్రం సర్వదేవతల ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుందండి. కర్కట రాశి వారికి శుభం భూయాత్.